జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఇప్పుడు పాతకాలంలో సినిమా అంటే ఎలా ఉండేదంటే పాత టైంలో సినిమా అంటే మనకు ఒక పైన ఇలా కనబడేది. ఇప్పుడు అంటే ఒక దృష్టితో చూసేవాళ్ళు పెద్ద స్టేజ్లో. ఇప్పుడు ఏంటి పరిస్థితి, సినిమా అంటే ఎవడైనా తీస్తున్నాడు. కొంచెం కాస్ట్లీ మొబైల్ జేబులో ఉన్నోడు చాలు, ఒక జేబులో ఒక 1000 రూపాయలు ఉంటే చాలు సినిమాలు తీసేస్తున్నారు. అంటే ఇది ఎందుకు వచ్చింది, డిజిటలైజేషన్ అవ్వడం వల్ల వచ్చింది. అంటే ఇది అవ్వడం అన్నది ఇండస్ట్రీకి ఎంతవరకు ప్లస్సా మైనస్సా? అంటే దీనివల్ల ఏంటంటే అసలు అవగాహన లేకుండా కేవలం ఉత్సాహం మాత్రం ఉంటుంది తప్పించి అవగాహన ఏమాత్రం లేకుండా దూకేస్తున్నారు. ఆ ప్రొడ్యూసర్ ఏదో లాస్ అవుతున్నాడు, కథ బాగాలేకుండా ఇలా థియేటర్ కూడా రిలీజ్కి నోచుకోవట్లేదు. ఒకవేళ రిలీజ్ అయినా 2-3 రోజులు వెళ్ళిపోతుంది. దీనివల్ల మళ్ళీ కొత్త ప్రొడ్యూసర్స్ వస్తున్నారు, రావడం మాత్రం ఆగిపోవట్లేదు ఎక్కడ. సో దీనివల్ల అసలు ఇండస్ట్రీకి ఏంటి అసలు దీని సొల్యూషన్ ఏంటి అసలు? సొల్యూషన్ ఏంటంటే అండి, ఇప్పుడు నాన్ థింకింగ్ సినిమా ఉంది. అంటే బ్రెయిన్ ఎక్కువ వాడకుండా తీసేస్తున్నారు సినిమాలు. ఆడియన్స్ కూడా ఎక్కువ వాడకుండా చూసేస్తున్నారు. సో అంటే కనెక్ట్ అవ్వట్లే. ఎమోషనల్ కనెక్షన్ బిట్వీన్ ఆడియన్స్ అండ్ సినిమా ఉంది చూసారా, అది లేదు. ఆ ఎమోషనల్ కనెక్ట్ రావాలంటే బాగా తెలివిగా రాయాలి సినిమా, ఫీల్ ఎక్కువ ఉండాలి. అది కాకుండా అది కష్టం కాబట్టి కామెడీగా రాసేస్తున్నారు. కామెడీకి ఎమోషనల్ కనెక్ట్ అక్కర్లా. దానివల్ల ఏమవుతుందంటే ఎనీబడి క్యాన్ రైట్ కామెడీ, ఎనీబడి క్యాన్ బికమ్ ఏ ఫిల్మ్ మేకర్. అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. ఎప్పుడైతే మీకు అవతార్ లాంటి సినిమా ఉంది, అవతార్ అంటే యూ హావ్ టు థింక్, ఆడియన్స్ కూడా ఆలోచించాలి. ఇంటర్స్టెల్లార్ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఊరికే రఫ్ లైన్ చెప్తాను. ఒకడు భూమి మీద అంతా మొత్తం ప్లాంటేషన్ అంతా పోయింది, ఇంకొక ప్లానెట్ కనిపెట్టాలి, భూమిలాగా ఉండే ఇంకో ప్లానెట్ కనిపెట్టాలి, మొత్తం మనుషులను అక్కడ షిఫ్ట్ చేయాలని హీరోని పంపుతారు. వెళ్ళేటప్పుడు చిన్న పాప కూతురు, నేను వెళ్ళేసి వస్తానమ్మా అంటే వెళ్ళొద్దు అంటది. వచ్చేస్తా 3 monthsలో వచ్చేస్తాను అని చెప్పి రాకెట్ ఎక్కి వెళ్తాడు. వెళ్తే అక్కడ ప్లానెట్ కనిపిస్తుంది. ఇది కరెక్ట్గా ఇండియా మన ఎర్త్ లాగా ఉంది, మ్యాచ్ అవుద్ది అనుకుని దాంట్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, అక్కడ అరగంట, భూమి మీద 7 సంవత్సరాలు. నువ్వు అరగంట అక్కడ ఉన్నావంటే ఇక్కడ 7 ఏళ్ళు దాటిపోతాయి. అంటే నీ కూతురు 7 ఏళ్ళు ఉన్న నీ కూతురు 14 ఏళ్ళు అయిపోద్ది. సో వెళ్ళి స్పీడ్గా వచ్చేయి, అరే నా కూతురికి ఇట్లా చెప్పానని వెళ్తాడు. వెళ్ళి ఎంటర్ అవుతున్నప్పుడు స్పేస్ షిప్ చెడిపోద్ది. 5-6 గంటలు ఉంటారు. 6 గంటలు అని అంటే మొత్తం 12. 6 గంటలు అంటే 12 × 7 84 ఏళ్ళు అయిపోతుంది. ఇవాళ మధ్యలో ఉన్నప్పుడు అక్కడ టీవీలో చెక్ చేస్తే కూతురు ఐ హేట్ యూ అంటూ ఉంటుంది. కూతురు పెద్ద అయిపోయింది. వెనక్కి వచ్చేటప్పటికి ఇతను అంతే ఉంటాడు ఏజ్, కూతురు 90 ఏళ్ళు అమ్మాయి అయిపోతుంది. మనవరాళ్ళు అందరూ వచ్చేస్తారు. హాస్పిటల్కి వెళ్తే చచ్చిపోతూ ఉంటుంది. వెళ్ళేటప్పటికి అమ్మాయి చూస్తుంది, ఫాదర్ని గుర్తుపడుతుంది, ఇద్దరు మాట్లాడుకుంటారు, ఏడుస్తాడు. వెనక్కి వచ్చేస్తా ఉంటే మొత్తం ఫ్యామిలీ వస్తారు. ఎవరైనా అంటే తెలిసిన ఆయన అని చెప్తుంది. దూరంగా నిలబడి చూస్తుంటాడు. కూతురు 90 ఏళ్ళు, 35 ఏళ్ళు. అది ఫీలు ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఉంటుంది. అంటే మనం ఆలోచించాలి సినిమా చూసేటప్పుడు. అటువంటి సినిమాలు రావట్లే మనకి. అంటే నాన్ థింకింగ్ సినిమా తెలుగులో రావట్లేదండి, బాలీవుడ్లో వస్తున్నాయి, తమిళ్లో వస్తున్నాయి, అన్ని లాంగ్వేజ్లో, ఈవెన్ కన్నడలో వస్తున్నాయి, మలయాళంలో వస్తున్నాయి, తెలుగులో రావట్లా. మనం ఎక్కడో కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో కామెడీ ట్రాక్ దగ్గర అయిపోయింది తెలుగు సినిమా. ఇప్పుడు నేను ఇది చెప్పాను, నువ్వేం బీకేవు అని నన్ను అడుగుతారు. ఇది గుచ్చటం బాగా అలవాటు అయిపోయింది. ఇంటర్నెట్ టెక్నాలజీ వచ్చినాక తెలుగులో బేసిక్గా అందరూ పక్కన గుచ్చటం బాగా వచ్చింది. పోనీ ఈడు ఆలోచించి ఏమైనా తయారు చేస్తాడు, నాకంటే మంచిది రాయి చూద్దాం, ఎవడు రాయడు. గుచ్చటం ఈజీ కదా, ఆలోచిస్తే అక్కర్లా. నువ్వు చేసిన తప్పు, తేజ ఎక్కువ మాట్లాడుతున్నాడు, వీడు ఎదవా, ఆడు దరిద్రుడు, ఇట్టా మాత్రం రాయగలరు కామెంట్లు. ఇంటెలిజెంట్ ఎందుకు రాయలేరు? ఎందుకంటే తెలివిగలవాడు ఎవరు టైం వేస్ట్ చేయరు. ఫేస్బుక్ దగ్గర కూర్చొని మీడియాకర్ బ్రెయిన్స్ కూర్చుని కొట్టేస్తుంటారు. బిల్ గేట్స్ కూర్చొని కొడుతుంటాడండి ఫేస్బుక్లో, కొట్టాడు. ఎప్పుడో ఒక్కసారి ఐస్ బకెట్ ఛాలెంజ్ అని ఒకటి పెట్టాడు, ప్రపంచం అంతా ఫాలో అయ్యారు. మళ్ళీ అతను ఏమైనా చేశాడా? చేయలే. 1 year ఫాలో అయ్యారు ఏఎల్ఎస్ మీద. మనకి మీడియాక్రిటీ ఏమైపోయిందంటే, మీడియాక్రిటీని తెలుగులో ఏమంటారు కరెక్ట్గా తెలియదు, యావరేజ్ థింకర్స్ అనమాట. ఇది ఎక్కువ ఉంటుంది ప్రపంచంలో. ఆ మీడియాక్రిటీ తెలుగు సినిమాలో యాజ్ ఇట్ ఈస్ పాతుకుపోయింది. ఇప్పుడు నేను ఇంటెలిజెంట్, నేను గ్రేట్ అంటలా. మీరు ఎట్లా తేజ సినిమా రాంగ్ గేయింగ్ అనటానికి మీకు ఎట్లా ఎలిజిబిలిటీ లేదో, నేను ఇప్పుడు ఉండే సినిమా అనేదానికి నేను హిట్లు తీపినా నాకు ఎలిజిబిలిటీ ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అంటుంటారు ఏంటి, తెలుగు సినిమాలు
మంచి సినిమాలు చేస్తే చూడట్లేదు ప్రేక్షకులు అని అంటుంటారు, అలా రెగ్యులర్ కామెంట్ వస్తుంటారు. అదంతా స్టోరీ. అంతే కదా, మంచి సినిమా చేస్తే డెఫినెట్ చూస్తారు. అంటే బాలీవుడ్ సినిమాలు మన వాళ్ళగా చూస్తున్నారు, తమిళ సినిమాలు మన వాళ్ళే చూస్తున్నారు కదా, మరి ఎందుకు మరి అలాంటి రియలైజేషన్ ఎందుకు రావట్లేదు? మళ్ళీ దాని బట్టి పడుతున్నారు. ఇట్లా తెలుగులో తీసేవాడితే తప్పు, తీయడానికి ధైర్యం సరిపోవట్లేదా ఈ కమర్షియల్ డైరెక్టర్లకి? ఏంటి ఎక్కడ ప్రాబ్లమ్? నాన్ థింకింగ్. అదే చెప్పాక నాన్ థింకింగ్ కూడా కాదేమో అసలు. ధైర్యం అంటే మళ్ళీ ఎక్కడ అలాంటికి వెళ్తే నా లైఫ్ ఆగిపోద్దు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన హీరోల దగ్గరికి వెళ్ళి ఒక కథ చెప్పాం, కథలో ఒక సీన్ చెప్తా. ఏంటంటే హీరోయిన్ క్లైమాక్స్ అండి, హీరోయిన్కి డెలివరీ అవ్వట్లేదు, ప్రాబ్లము, మొత్తం బయట హాస్పిటల్కి వెళ్ళలేరు, అక్కడే చేయాలి. సో హీరో వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి హీరోయిన్కి డెలివరీ చేస్తాడు బేబీని అన్నాం అనుకోండి. ఎరా ధమాకుందా నీకు, బ్రెయిన్ ఉందరా, వ్యాక్యూమ్ క్లీనర్ తేందరా చూడని బూతులు తిట్టేస్తారు. 3 Idiots రిలీజ్ అయింది అనుకోండి, చూసేసి వచ్చి అట్టా ఎందుకంటే ఆలోచించరా అంటారు అక్కడ. హీరోలు అట్టాగే ఉన్నారు, మన డైరెక్టర్లు అట్టాగే ఉన్నారు, ఆడియన్స్ అట్టాగే ఉన్నారు, మొత్తం ఆడియన్స్ అనకండి మళ్ళీ ఆడియన్స్ అలాగే ఉన్నారు. ఎందుకు అని అంటే ఆడియన్స్ అలా తయారవడానికి కారణం ఫస్ట్ డే మార్నింగ్ షో చూసి ఇట్టు కొట్టేస్తారే రివ్యూలు. దాన్ని చూసేటప్పటికి ఏమవుతుందంటే మంచి సినిమా అప్రిసియేషన్ పోయింది, చూడడం తక్కువ, వాడు మెసేజ్ ఇవ్వడం ఎక్కువ. ఈ క్రిటిక్స్ ఏమైపోయింది అని అంటే ఒక సినిమాలో ఉన్న బెస్ట్ ఇది చేయట్లా, హైలైట్స్ చెప్పట్లా అన్ని. అంటే రెగ్యులర్గా ఉంటాయి చూసారా. మొన్న శ్రీమంతుడు బాగానే ఆడింది, అందరు రాసిన రివ్యూ ఏంటి, కామెడీ ఉండాలి సెకండ్ హాఫ్లో, ఉండుంటే ఇంకా బాగా ఆడేది, బ్రహ్మానందం గారు ఉండాల్సింది. అది ఏంది లెక్క అంటే రేస్ గౌరవంలో బ్రహ్మానందం గారు ఉన్నాడు కాబట్టి దీంట్లో కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి తెలియదు. క్రిటిక్ రాయటం ఏంటది, ఉన్న సినిమా ఎట్లా ఉంది, బాగుందా బాగాలేదు. క్రిటిక్స్ ఎప్పుడు గొప్పగా చెప్పలే శ్రీమంతుడి గురించి, జనం బాగుందా. బాహుబలి నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక్కడి కలవ నాకు సూపర్ అని చెప్పినాడు. ఏదో ఆడేసిందండి, ఫ్లూక్ అండి, అదృష్టం అండి, ఎందుకు చూస్తున్నారండి అంటున్నారు తప్ప దాంట్లో ఏదో స్పెషాలిటీ ఉంది కాబట్టి ఆడిందని మాత్రం ఒక్కడి కలవాలన్నా. నేను చూడలే సినిమా, నేను చూడలే. ఏం మీరు దాని మీద ఒపీనియన్ ఏంటి మీకు, మేము బాహుబలి మీద? ఏదేమైనా సరే బాగుంది బాగాలేదు పక్కన పెడితే తెలుగు సినిమా చిన్నది మీడియాకర్ సినిమా అంటున్నాను, నేనే అంటున్నా కదా. ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళింది, భయంకరమైన డబ్బులు తీసుకొచ్చింది, ప్రపంచంలో అందరూ చూసి మోల్డ్ డబ్బులు ఇచ్చారు తెలుగు వాళ్ళకి, ఇంతకంటే ఏం కావాలి. కాబట్టి అది సూపర్ డబ్బులు ఇంటే. మరి అలాంటి సినిమాలు మీలాంటి క్రియేటర్స్ చూడకపోతే ఎట్లా? మామూలు ఎందుకు చూడాలండి? 2 పర్పస్లు ఉంటాయి, చూసి నేర్చుకోవాలి ఒకటి, 2 చూసి కాపీ కొట్టాలి. 2 చేయను, నాకు ఈగో ఎక్కువ కాబట్టి. కొన్ని వేరే సినిమాలు చూస్తారు, అవి ఎందుకు చూస్తున్నారు మరి? నాకంటే బాగా ఇంటెలిజెంట్ అంటే నాకంటే 10 అడుగులు ఎక్కువ ఉన్నారు అనుకోండి, వాళ్ళని చూస్తా. ఓకే, రాజమౌళి మీకంటే ఇంటెలిజెంట్ కాదనా మీ ఉద్దేశం? ఇంటెలిజెంట్ నేను చూడలేదు కానీ నేను చెప్పలేనుగా. అంటే గత సినిమాలను చూసుంటారుగా? నేను ఏది చూడలేదు ఇప్పటివరకు. ఓకే, మీరు బాగా నచ్చిన తెలుగు డైరెక్టర్ తెలుగులో? శివ తీసిన రామ్ గోపాల్ వర్మ ఇష్టం అండి నాకు, క్లియర్గా అండర్లైన్ చేసి చెప్పా. ఓకే, క్షణం తీసిన రామ్ గోపాల్ వర్మ ఇష్టం. దాసర్ గారు కొన్ని సినిమాలు. ఇప్పటి జనరేషన్ డైరెక్టర్లు? ఇప్పటి జనరేషన్ నేను ఎక్కువ చూడలేదు. అసలు ఒకరు పొరపాటున ఇంట్లో వెళ్తే పిల్లలు చూస్తున్నప్పుడు మీరు దృష్టి పడ్డము ఏదో విధంగా చూస్తుంటారు కదా సినిమాలు. నిజాయితీగా చెప్పండి. నిజాయితీగా చెప్పలేకపోతున్నాను, ఎవడు నచ్చలేదు. నచ్చితే చెప్తా, ఎంత ఆలోచించినా రావట్లేదంటే. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎట్లీస్ట్ కృష్ణవంశీ గారు? కృష్ణవంశీ ఇప్పుడు వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, నాకు ఇష్టం. వినాయక్ అంటే నా ఫ్రెండ్, ఆయన సినిమా ఎట్టున్నా నాకు బాగా ఆడాలని ఉంటుంది. కృష్ణవంశీ నా ఫ్రెండ్, ఆడాలని ఉంటుంది నాకు. రాజమౌళి మంచోడు, అసలు ఆయన ఆడాలనే ఉంటుంది, నాకు ఆడకూడదని ఉంటుంది. మర్చిపోయి మీరు ఆ మధ్య మహేష్ బాబు 1 చూసి చాలా బాగుంది. సుకుమార్ మంచి మేకర్ మరి చెప్పాలి కదండి మీరు. అలాంటివి చెప్తే ఇప్పుడు మీరు అందరు మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూతో మళ్ళీ శత్రువులను వెనకేసుకుంటారు, నా సినిమాలు చూడట్లేదు అయినా. సుకుమార్ మంచి మేకర్, హీ ట్రైడ్ సంథింగ్. 100% లవ్ కానీ అది. చిరంజీవి గారు 150 సినిమా తీస్తున్నారు కదా, సపోజ్ అందరినీ పక్కన పెట్టేసి తేజ గారు మీతో నాకు 150 సినిమా అన్నారనుకోండి, నేను చేయను. రియాక్షన్ ఏంటి? నేను చేయను, ఆయన రాడు. వాస్తవంలో నన్ను అడగడు ఆయన. ఫస్ట్ సపోజ్ అడిగి ఉంటే ఏంటి మీ ఆన్సర్? నేను చేయను. అడగడు, ఒకవేళ పొరపాటున బై మిస్టేక్ అడిగితే నేను చేయను. ఏంటి రీజన్ ఏంటి? నేను చేయలేను. అంటే ఏంటి కారణాలు ఏంటి? అమ్మో, ఆ లెవెల్ మన వల్ల కాదు. అంటే ఆ లెవెల్ అంటే దానికి అంటే అంత స్టార్స్ని మీరు డీల్ చేయరా, లేకపోతే చేయలేరా, లేకపోతే
అంటే అంటే వాళ్ళకి ఒక ఆల్రెడీ ఒక డై ఉంటుంది, ఒక అచ్చు వేసేసి ఉంటారు. ఆ డైలో ఏముంటాయి అంటే ఇన్ని పాటలు ఉంటాయి, ఇన్ని ఫైట్లు ఉంటాయి, ఇటువంటి సీన్లు ఉండాలి, ఇంత కామెడీ ఉండాలని ఒక డై వేసేసి ఉంటారు. దాంట్లో ఇరికించాలి మనం. లేదు రీమేక్ తీసుకొచ్చి చేయాలి. అట్లా కుదరదు అసలు, నేను చేయలేను. నేను ఐఎమ్ ఏ ఫ్రీ స్పిరిట్. నా ఆత్మ ఫ్రీగా ఉండాలి, ఏది చేయాలో అది నచ్చినట్టు చేయాలి, నచ్చకపోతే వదిలేయాలి. చిరంజీవి గారు వస్తున్నారు రంగాన్ని లేచి నుంచోవాలి, నేను అది వేరే మూడ్లో ఉంటా. నేను వస్తే ఎవరి నుంచో అక్కర్లా, నా ముందు సీరియల్ కాసినా నేను పట్టించుకోను. పెద్ద పెద్ద వాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. మనం ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తున్నామంటే వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు. ఎందుకు చిరంజీవి గారితో మన సినిమా చేయడం ఎందుకు, వాళ్ళు బాధ పెడతామంటే వద్దు, పెద్ద నమస్తే. ఓకే పోనీ అలా కంఫర్ట్గా ఫీల్ అయ్యే హీరో దొరికాడు అనుకోండి, ఏ మహేష్ బాబు అంటే ఏ ప్రభాస్ లాంటి, సపోజ్ మీకు ట్యూన్ అయిపోయి చేసే స్టార్ ఏమన్నా దొరికితే స్టార్తో చేసే ఉద్దేశం ఉంది అసలు? స్టార్స్తో చేయలేమండి అసలు, నాలంటే చేయలేడు. వాళ్ళు కష్టం అది. నా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నేనే దేడదమ్మా టైప్. నేను వాళ్ళ తట్టం మ్యాచ్ కుదరదు, జరగదు. స్టార్స్తో కష్టం. ఒకవేళ స్టార్స్తో చేయాలనుకున్నా నేను మ్యాసివ్ హిట్ కొట్టి ఉండాలి, అదిరిపోయే కలెక్షన్తో పెద్ద హిట్ కొట్టి ఉంటే అప్పుడు. అంటే ఇప్పుడు మీకు ట్యూన్ అయ్యే స్టార్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరా? అంటే మీరు ఓకే ఇదంతా అయితే నేను చేస్తాను. రజనీకాంత్ అయితే ఓకే అండి నాకు, కమల్ హాసన్ ఓకే, అమితాబ్ బచ్చన్ గారు ఓకే, మహేష్ బాబు ఓకే. జూనియర్ ఎన్టీఆర్ అమ్మో నేను చేయలేను. అంత భయపడుతున్నారు? అమ్మో నా ఏంటి దాని ఎక్స్ప్రెషన్? బాలకృష్ణ గారు ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ అనగా భయపడ్డారు. వాళ్ళు వేరే డైలో ఉంటారు సార్, వాళ్ళంతా నా వల్ల కాదు. అంటే ఏ టైప్ ఇది చెప్పండి, పర్లేదు. ఇంకే డై అంటే అదే చెప్పే కదా, చిరంజీవి గారు వాళ్ళంతా ఒక డైలో ఉంటారు, అంటే ఒక స్టైల్ ఉంటుంది, ఆ ఫార్మాట్లో ఉంటారు, బయటికి రారు అసలు. మీరు చిరంజీవిని బాగా ఇష్టపడతారు నాకు తెలిసి కదా, మరి అలాంటి ఆయన వ్యక్తి గురించి ఇలా మాట్లాడుతున్నారంటే చిరంజీవి ఏం మాట్లాడుతున్నారు అంటున్నారు కదా. అంటే మీరు నాతో గతంలో ఏమన్నా అంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళందరూ అప్పట్లో విపరీతంగా సినిమాలు చేసి ఇండస్ట్రీకి ఏంటంటే చిరంజీవి గారి రెస్పెక్ట్ ఏంటంటే ఆయన చేసినప్పుడల్లా 5-6 సినిమాలు చేసేవాడు సంవత్సరానికి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.